చేదు నిజం మూడవ భాగం. రెండవ భాగంలో మాధవ్కి గతమంతా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. చిన్నప్పుడు శాంతికి మనుషుల్ని కరిచే అలవాటు ఉండడం, అందువల్ల అందరూ ఇబ్బందులు పడడం, తర్వాత వరలక్ష్మి వాళ్ళు వచ్చినప్పుడు రవీంద్రను కరవడం, అప్పుడు జరిగిన రభస అంతా గుర్తుకొస్తుంది. కథ కొనసాగుతుంది. తన బుగ్గ కందిందనే కోపంతో శాంతిని వెళ్ళిపోయే వరకు ఎవ్వరూ లేని సమయంలో గిల్లడం కొట్టడం చేసేవాడు రవీంద్ర. ఎందుకే అస్తమాను దాన్ని అలా కొడతావు? మా అమ్మయ్యతో చెప్తానుండు అన్నాడు మాధవ్ ఓసారి. చెప్పుకో, నాకేం భయం లేదు అన్నాడు రవీంద్ర. రవీంద్ర శాంతిని అస్తమానం గిల్లడం కొట్టడం చేస్తున్నాడని చంద్రశేఖరరావుతో చెప్పటానికి జంకిన మాధవ్ రుక్మిణికి చెప్పాడు. రుక్మిణి ఆ అబ్బాయిని కాస్త మందలించండి అని భర్తకు చెప్పింది. అతను పోన్లేదు, చిన్నపిల్లలు అనేశాడు. వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలని కోరుకునేవాడు మాధవ్. సంక్రాంతి పండగ రోజున ఉద్యోగరీత్యా కొత్తగా ఆ ఊరికి వచ్చిన ఒక ఆయన భార్య దాసీదాని చేత 2 ప్లాస్టిక్ బకెట్లతో పసుపు కుంకం పళ్ళు పట్టించుకొచ్చింది. ఆమెను నవ్వుతూ ఆహ్వానించి చాపపరిచి కూర్చోమని చెప్పింది రుక్మిణి. వరలక్ష్మి రుక్మిణి ఆమె ఏ ఊరు వచ్చారు, ఎందరు పిల్లలు అనే బోగట్టాలు ప్రశ్నించుకున్నారు ఒకరికొకరు. ఆమె మీకు పిల్లలా అని వరలక్ష్మిని ప్రశ్నించటంతో, ఇదిగో ఈ తెల్లబ్బాయి ఉంగరాల క్రాపువాడు మా పెద్దబ్బాయి అని రామకృష్ణ ఇలా రారా అని పిలిచి, వీడు మా రెండవ్వాడు, ఇదిగో ఈ చింపిరి జుట్టుది మా అన్నయ్య కూతురు, ఆ అబ్బాయి దిక్కులేని వాడిని మా అన్నయ్య చేరదీశాడు అని చెప్పింది వరలక్ష్మి. అలా ఆమె చెప్పిన వెంటనే మాధవ్, అలా వీధిలోకి వెళ్ళి చూడమ్మా, సీత వెళ్ళిపోతున్నట్టుంది, ఓసారి పిలు అని అక్కడి నుంచి పంపించేసి, వాడెదురుగా మనం అలా చెప్తే వాడు బాధపడతాడు, వాడు మా అందరికన్నా మా వారికి ఎక్కువ ఆత్మీయుడు అని చెప్పింది రుక్మిణి. ఎంత పుణ్యం, ఓ అనాథ బాలుడికి విద్యాబుద్ధులు చెప్పించటం అంది వచ్చిన ఆమె మెచ్చుకోలుగా. ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళాలండి, మరొస్తాను, పళ్ళెం తీసుకురండి అందావిడ. బీర్వాలో వెండి పళ్ళెం తీసుకొచ్చింది వరలక్ష్మి. ఒక అరటిపండు తాంబూలం మాత్రమే పళ్ళెంలో పసుపు కుంకంతో ఉంచి ఇద్దరికీ ముఖాన బొట్టు పెట్టి కట్టుకున్న కంచిపట్టు చీర రెపరెపలాడుతుంటే నాజుగ్గా నడిచి వెళ్ళిపోయింది ఆవిడ. వరలక్ష్మి అన్నమాట మాధవ్ లేత హృదయంలో బాకుపోటులా తగలటంతో ఏడ్చేశాడు మాధవ్. ఎందుకురా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని గాబరాగా వరలక్ష్మితో సహా ఆ ఇంట్లోని వారంతా ప్రశ్నించారు. ఏమీ లేదు, ఉత్తినే అన్నాడు మాధవ్. చంద్రశేఖరరావు అతన్ని మేడ మీదికి తీసుకుపోయి బుజ్జగించి, ఎవరేమన్నారు, ఎందుకు ఏడుస్తున్నావు అడిగాడు. 2-3 సార్లు తల అడ్డుగా ఊపి, నేను దిక్కులేని వాణ్ణట, మీరు నన్ను జాలితో పెంచారట, నాకెవ్వరూ లేరట అన్నాడు వెక్కిళ్ల మధ్య. ఎవరలా అన్నది? చంద్రశేఖరరావు గొంతు నిండా కోపం. వరలక్ష్మి పిన్ని. రుక్మిణి గొంతు పెద్దది చేసి అరిచినట్లు పిలిచాడు చంద్రశేఖరరావు. మెట్ల దగ్గరికి విసురుగా వెళ్ళి నిల్చొని రుక్మిణి మేడ మీదకి వచ్చింది. ఆమెను చూస్తూనే, మాధవ్ని ఎవరేమన్నా నేను సహించేది లేదు అని ఇంకా ఏమో అనబోయే చంద్రశేఖరరావు రుక్మిణి ష్ అని చేత్తో సైగ చేయటంతో సర్దుకున్నాడు. ఏమిటో ఆవిడకి మాధవ్ అంటే గిట్టదు, ఏదో అంటూ ఉంటుంది, 4 రోజులుండి వెళ్ళిపోతుంది, ఆమె మనసు బాధ పెట్టకండి అంది రుక్మిణి నెమ్మదిగా. నేను నిజంగా దిక్కులేనివాణ్ణా ఆంటీ అడిగాడు రుక్మిణిని మాధవ్. చిచి, మేం బ్రతికుండగా నువ్వు దిక్కులేని వాడివి ఎలా అవుతావు? ఆవిడ అలా అంటుంది, అంతే, ఊరుకో, నువ్వు అలా ఆలోచించకూడదు, మేమిద్దరమే నీకు తల్లిదండ్రులమనుకో అంది రుక్మిణి పైట చెంగుతో ఆ అబ్బాయి చెంపలు కళ్ళు తుడుస్తూ. శూన్యంలోకి విచారంగా చూస్తూ కుర్చీలో చతికిలబడి కూర్చున్నాడు చంద్రశేఖరరావు. రుక్మిణి దిగువకు వెళ్ళిపోయింది. వాడెందుకట ఏడుస్తున్నాడు అడిగింది వరలక్ష్మి. తర్వాత మేడ మీదికొచ్చి, కడుపు నెప్పట చెప్పాడు చంద్రశేఖరరావు. హాస్టల్లో అయితే ఒక లిమిట్ ఉంటుంది తిండికి, ఇంటి దగ్గర అలా కాదుగా, తిండి తగ్గించరా మాధవ్ అంది వరలక్ష్మి కృత్రిమంగా నవ్వుతూ. వాడెప్పుడూ లిమిట్గానే తింటాడు, వాడు పుట్టిన దగ్గర నుంచి క్రమశిక్షణలో పెరుగుతున్నాడు, కాన్వెంట్లో చదువుతున్నాడు, వాడికి మనం బుద్ధులు చెప్పరక్కర్లేదు, మన పిల్లలకి చెప్పుకోవాలి అన్నాడు చంద్రశేఖరరావు అది మామూలు మాటలా అనేసి నవ్వుతూ. వాడంటే నీకు ఇష్టం, అందుకని వాడి పనులు తిండి అన్నీ క్రమశిక్షణగానే ఉన్నట్లు కనిపిస్తాయి అంతే అని వెళ్ళిపోయింది వరలక్ష్మి. 2-3 నిమిషాలు ఏమో ఆలోచించిన చంద్రశేఖరరావు, మాధవ్ వెళ్ళిపోతావా అడిగాడు. మౌనంగా తలవంచాడు మాధవ్. గబగబా మాధవ్ బ్యాగ్ సర్దేశాడు చంద్రశేఖరరావు. గంగన్నా పిలిచాడు పాలేరుని. పిలిచారా బాబయ్య
వచ్చాడు గంగన్న. బాబు విశాఖపట్నం వెళ్ళిపోతున్నాడు, బ్యాగ్ బస్టాండ్కి తీసుకుని పదా అన్నాడు. పండుగ అని చేతులు నలుముకుంటూ ఇంకేమో అనబోయిన గంగన్న అని చంద్రశేఖరరావు ఉరిమినట్లు అనటంతో బ్యాగ్ పట్టుకొని మేడమెట్లు దిగిపోయాడు. గబగబా ప్యాంటు షర్టు తొడుక్కొని మాధవ్ చెయ్యి పట్టుకొని వీధి తోవన మెట్లు దిగిపోయాడు చంద్రశేఖరరావు. అతని వెనక మాధవ్ దిగాడు. ఆ మేడ ఇంటికి వీధిలోకి ఇంట్లోకి కూడా మెట్లున్నాయి. బస్సులో కూర్చుంటూ అమ్మగారికి చెప్పు రేపు ఉదయం వస్తానని అని చెప్పాడు గంగన్నకి చంద్రశేఖరరావు. మాధవ్కి ఆ రాత్రి మంచి హోటల్లో భోజనం పెట్టించాడు చంద్రశేఖరరావు. హోటల్ గదిలో తన పక్కలో మాధవ్ని దగ్గరగా తీసుకుని నిద్రపోయాడు. మర్నాడు స్వీట్లు, బిస్కెట్లు, కేకులు కొనిచ్చి స్కూల్లో వదిలాడు చంద్రశేఖరరావు. ఆ రాత్రి హోటల్ గదిలో తనని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్న చంద్రశేఖరరావు కనుల నిండుగా నీరూరటం చూశాడు మాధవ్. తను అలా ఏడవకుండా ఉండాల్సింది తనంతానే తిట్టుకున్నాడు మాధవ్. ఆ తర్వాత ఎప్పుడు మాధవ్ ఉండగా వరలక్ష్మి రంగరాయపురం రాలేదు. వరలక్ష్మి ఉన్నప్పుడు అతడు వెళ్ళలేదు. రవీంద్ర, రామకృష్ణులని మాత్రం అప్పుడప్పుడు చూస్తున్నాడు. వాళ్ళు విశాఖపట్నంలో చదవటం వలన చిన్నపిల్లగా ఉన్నప్పటి నుండి శాంతి అంటే ఇది అని చెప్పలేని ఇష్టం ఏర్పడింది మాధవ్కి. శాంతి మీద అతనికి ఏ రకమైన ప్రేమో ఇప్పటికీ తెలియదు. హై స్కూల్ చదువు మొదలైన దగ్గర నుంచి స్కూల్కి సెలవు ఎప్పుడొస్తుందా, ఎప్పుడు వెళ్తానా అనుకునేవాడు మాధవ్. ఒక్కరోజు సెలవు ఎందుకు వచ్చావు బాబు, అనవసరంగా తిరగడం దండగా అనేది రుక్మిణి. పోన్లే పాపం, వాడికి ఏమన్నా స్వీట్లు చేసి ఈ పట్టుకు వెళ్తాడు అనేవాడు చంద్రశేఖరరావు. హడావుడి పడిపోతూ సోదెమ్మని పిలిచి స్వీట్లు చేయించేది రుక్మిణి. నువ్వు రోజు వస్తుండు మాధవ్, అమ్మ రోజు స్వీట్లు చేస్తూ ఉంటుంది అనేది శాంతి. ఆ పిల్ల కోసం తను తెచ్చిన రిబ్బన్లు, చెంపపిన్నులు అవి ఇచ్చేవాడు మాధవ్. ఇద్దరూ క్షణం ఆగకుండా మాట్లాడుకునేవారు. రుక్మిణి అనేది చంద్రశేఖరరావుతో, చూడండి వీళ్ళకి మాటలు ఎలా ఊరుతున్నాయో అని నవ్వుతూ. ఏముంటాయర్రా మీ మధ్య కబుర్లు, అలా మాట్లాడుకుంటారు నవ్వుతూ ప్రశ్నించేవాడు చంద్రశేఖరరావు. అతను తల్లిపోయాక తన ఉద్యోగం చేసే ఊర్లకు తన వెంట తన భార్యను తిప్పుకునేవాడు. అక్కడికి వెళ్ళేవాడు మాధవ్. సోదెమ్మ కూడా పిలిస్తే వెంటనే వచ్చేది. సోదెమ్మ, పిల్లలు వాళ్ళింట్లో ఓ గదిలో ఉండేవారు. సామాన్లు, ఇల్లు జాగ్రత్త కోసం చంద్రశేఖరరావు ఆమెను ఉండమనిచ్చాడు. భూములు శిస్తులకిచ్చాడు. తోట ప్రతి సంవత్సరం కాయ మినహాయించుకుని చెల్లివాళ్లకి అమ్మేసేవాడు. వేసవి సెలవుల్లో మాధవ్ వచ్చేవాడు. అప్పుడప్పుడు వేసవి సెలవుల్లో రవీంద్ర, రామకృష్ణ కూడా వచ్చేవారు. 10-12 సంవత్సరాల వయసు వచ్చే వరకు శాంతి పసిపిల్లలానే ప్రవర్తించేది. ఎవరితోనన్నా తగ్గు వస్తే చెయ్యి పట్టి కరిచేసేది. ఓ వేసవి సెలవులు రవీంద్ర, రామకృష్ణ వచ్చారు. పిల్లలు నలుగురు డాబా మీద కూర్చుని క్యారం బోర్డు ఆడుకుంటున్నారు. రవీంద్రతో శాంతికి తగు వచ్చింది. బోర్డు కాయిన్స్ కాలితో తన్ని అతను చేయి పట్టి కరిచేసింది. మాధవ్ శాంతి చెంప కందేలా టప్పున కొట్టాడు. ఆ సంఘటన గుర్తొచ్చి మాధవ్ పెదవులపై చిరునవ్వు కదిలింది. శాంతికి రవీంద్ర కన్నా తానెక్కువవాడా? తనకెక్కడి నుంచి వచ్చింది శాంతిని కొట్టే హక్కు? మాధవ్ మీద పులిలా కలియబడింది శాంతి. చొక్కా పీకి, జుట్టు పీకి, నోరు ఆవలించి కరవబోయేసరికి ఆంటీ అని అరిచాడు మాధవ్. గబగబా డాబా మీదకొచ్చింది రుక్మిణి. మాధవ్, ఈ వెధవ నన్ను కొట్టాడమ్మా ఫిర్యాదు చేసింది శాంతి. ఇంతకాలానికి మంచి పనిచేశావు, మళ్ళీ ఎవరినైనా కరిచిందా అడిగింది రుక్మిణి. సారీ ఆంటీ, రవీంద్రని కరిచింది, నాకు కోపం వచ్చి ఇంకెప్పుడూ శాంతిని కొట్టనా ఆంటీ అన్నాడు మాధవ్ తను తప్పు పని చేసినట్లు సిగ్గుపడుతూ. మేం కొట్టి తిట్టి విసిగిపోయాం, పోన్లే ఇటుపైనైనా మానేస్తుందేమో అని శాంతి చెయ్యి పట్టుకొని ఆ పిల్ల చెంప మీద రెండవ చేత్తో మరొక దెబ్బ వేస్తూ, మాధవ్ని వెధవాన్ని తిట్టొచ్చా అంది రుక్మిణి. అబ్బా ఆంటీ, కొట్టకండి ఆంటీ, శాంతి నన్ను తిట్టినా కరిచినా పర్వాలేదు, కానీ రవీంద్ర వాళ్ళనైతే అనవసరంగా గొడవలొస్తాయని అంటూ శాంతిని ఆమె చేతిలోంచి లాగి ఎత్తుకుని ఆ పిల్ల కన్నీళ్లొత్తాడు మాధవ్. ఒక్క పిల్ల వరంలా పుట్టి ఏమిటో కర్మ, తెల్లారి లేచింది మొదలు ఎవరిని కలుస్తుందో, ఏం తగువులు తెస్తుందో అనే భయం అని బలబలా ఏడ్చేసింది రుక్మిణి. ఆమె ఎప్పుడూ అంతే. శాంతి మీద తను కానీ భర్త కానీ చేయి చేసుకున్న రోజు అన్నం తినదు. విపరీతంగా బాధపడుతుంది. ఆ విషయం చంద్రశేఖరరావుకి, మాధవ్కి కూడా తెలుసు. శాంతిని అక్కడి నుంచి తీసుకుపోయాడు మాధవ్. అతని వెనకే వెళ్ళారు రవీంద్ర, రామకృష్ణ. రవి పిలిచాడు రవీంద్రని మాధవ్. ఎందుకు? దాన్నిప్పుడు నేను కరిచేస్తా అన్నాడు రవీంద్ర విసురుగా మాధవ్ వైపు చూస్తూ. శాంతిని గుండెల కదముకొని వెనక్కి 4 అడుగులు వేస్తూ,
చిచి, నువ్వు నేను కలిస్తే దీనికి మనకి తేడా ఏముంది? నేను కొట్టాను, వాళ్ళమ్మ కొట్టింది, చాలదు అన్నాడు మాధవ్. నువ్వో డర్టీ ఫెలో, చాతకాని వెదవ్వి అని కసి తీర్చుకున్నాడు రవీంద్ర. నువ్వేమన్నా నేనేమీ అనుకోను రవి, ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అన్నాడు మాధవ్. ఏమిటన్నట్లు తల విసురుగా ఎగరేసి మాధవ్ వైపు చూశాడు రవీంద్ర. మామయ్యకు చెప్పకు, శాంతి నిన్ను కరిచినట్లు. ఆయన కూడా శాంతి మీద చేయి చేసుకుంటే బెంగపడి జ్వరం తెచ్చుకుంటుంది. ప్లీజ్ మామయ్యకు చెప్పకు రవి, నీ జోలికి రాకుండా శాంతిని నేను చూసుకుంటానుగా అన్నాడు మాధవ్. ఇవాళ చూసుకోలేకపోయావు కానీ అన్నాడు రామకృష్ణ. ఇప్పటి నుండి మీరు వెళ్ళిపోయే వరకు జాగ్రత్తగా శాంతి మీ జోలికి రాకుండా చూసుకుంటానుగా, ప్రామిస్. సర్లే అయితే అన్నాడు రవీంద్ర. శాంతి కరిచిన చోట రవీంద్రకి కొబ్బరి నూనె రాసి పళ్ళు నాటాయా నాన్న అడిగింది రుక్మిణి. వాళ్ళు నలుగురు నిల్చున్న డాబా మెట్ల దిగువ వరండాలోకి వచ్చి. లేదులే అత్తయ్య అనేశాడు రవీంద్ర. రుక్మిణి ఆడబిడ్డ పిల్లల్ని చాలా ఆత్మీయంగా ముద్దుగా చూస్తుంది. మీకేం కావాలి, ఏం చేయమంటారు అని అడిగి పిండి వంటలు చేసి తినిపిస్తుంది. వాళ్ళకి రుక్మిణి అన్న చంద్రశేఖరరావు అన్న ఇష్టమే. చంద్రశేఖరరావు షాపుకి తీసుకెళ్ళి రెడీమేడ్ బట్టలు వాళ్ళకి కోరినవి కొంటాడు. రిటైర్ అయ్యాక తల్లి పోయాక స్వగ్రామం వచ్చాడు కానీ ఉద్యోగరీత్యా ఏ ఊరిలో ఉన్నా అక్కడికి వెళ్ళేవారు రవీంద్ర, రామకృష్ణ. చంద్రశేఖరరావుకి చెప్పొద్దని రుక్మిణి చెప్పింది పిల్లలకి. అయినా ఆ రోజు రాత్రి తండ్రి పక్కలో పడుకొని గారాలు పోతూ డాడీ మాధవ్ని పొమ్మనండి అని చెప్పింది శాంతి. అతను నవ్వుతూ వాడేం చేశాడమ్మా అడిగాడు. నన్ను కొట్టాడు చెప్పింది శాంతి. చిచి, మా శాంతి అబద్ధాలు చెప్తుంది. మాధవ్ నిన్ను కొట్టాడు, వాడికి నువ్వంటే చాలా ఇష్టం అన్నాడు చంద్రశేఖరరావు. నిజంగా ఒట్టు, కొట్టాడు అంది శాంతి. ఎందుకు కొట్టాడు అడిగాడతను. ఉత్తినే. ఉత్తినే ఎందుకు కొడతాడు? ఉత్తినే కొట్టాడు డాడీ. అయితే అడుగుతానులే. కాదు, వాణ్ణి మీరు కొట్టాలి. అలాగే నిద్రపో. పాలు తాగావా? ఈ సంభాషణ అంతా చంద్రశేఖరరావు గదిలోకి పాల చెంబు గ్లాసు తీసుకువెళ్తున్న మాధవ్ గడపలో చప్పున ఆగి విన్నాడు. శాంతి అబద్ధాలు చెప్పడం నేరుస్తోంది. నిజం చెప్పాలా మామయ్యకు వద్దా అని ఓ క్షణం ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుని గదిలోకి వెళ్ళాడు మాధవ్. చెంబులోని పాలు టేబుల్ మీద తను తెచ్చిన గ్లాసులు పెట్టి 2 గ్లాసుల్లో పోశాడు మాధవ్. చంద్రశేఖరరావు గారు మాధవ్ రాగానే లేచి మంచం మీద మఠం వేసుకొని కూర్చున్నారు. మౌనంగా అతని చేతికో గ్లాస్ అందించాడు మాధవ్. 2వ గ్లాసు తెచ్చి కనులు మూసుకొని నిద్ర నటిస్తున్న శాంతి జబ్బపై తట్టి పిలుస్తూ ఇవిగో పాలు, తాగి నిద్రపో అన్నాడు. నాకేం వద్దు పో. నీ జట్టుంటానుగా, నాకేం అక్కర్లేదు. మంచిదానివిగా, డాడీకి నువ్వే మంచివాడివి మాధవ్. చంద్రశేఖరరావు గొంతు గంభీరంగా ధ్వనించింది. ప్రశ్నార్థకంగా అతని ముఖంలోకి చూశాడు మాధవ్. నువ్వు శాంతిని కొట్టావా? మౌనంగా తల వంచాడు మాధవ్. ఎందుకు కొట్టావు? శాంతి చిన్నపిల్ల, దానికేం తెలియదు. అలా కొట్టొచ్చా? తప్పు కదూ. ఇంకెప్పుడు అలా కొట్టను మామయ్య, వెళ్ళు అని మాధవ్ చేతిలోని గ్లాస్ అందుకున్నాడు చంద్రశేఖరరావు. తండ్రి ఒడిలో కూర్చుని ఆ పాలు తాగేసింది శాంతి. శాంతి నిద్రపోతోంది హాయిగా. నిజం చెప్తే మామయ్య శాంతి మీద చెయ్యి చేసుకోవడానికి ఏమాత్రం జంకడు అని తేలిగ్గా ఊపిరి పీల్చి వదిలాడు మాధవ్. తర్వాత వంటగది తాళం పెడుతున్న రుక్మిణిని అత్తయ్య నెమ్మదిగా పిలిచాడు మాధవ్. తల తిప్పి అతని వైపు చూసింది రుక్మిణి. శాంతిని నేను కొట్టినట్లు మామయ్యకు చెప్పింది. శాంతి ఏం చేసింది, ఎందుకు కొట్టావని అడిగారు. నేనేం చెప్పలా. మీరు కూడా అంతే, రవీంద్రని కరిచిందని చెప్పకండి అన్నాడు మాధవ్. అలాగే అన్నట్టు తల ఊపింది రుక్మిణి. మర్నాడు రవీంద్రని బ్రతిమలాడాడు మాధవ్. శాంతి అతన్ని కరిచిన విషయం చెప్పొద్దని అంగీకరించాడు రవీంద్ర. వాళ్ళు ఉన్న వారం 10 రోజులు శాంతి వెంట వెంట తిరిగాడు మాధవ్. శాంతి చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు ఎంత అల్లరి చేసేది. మాధవ్ పెదవులపై చిరునవ్వు కదిలింది. మళ్ళీ గతంలోని సంఘటనలు గుర్తుకు రాసాగాయి. శాంతి పొడవాటి తల దువ్వి బిగించి పొట్టి జడ అల్లి చివర బంగారు జడగంటలు ముడేసి తల్లో చామంతి పూలదండ ముడిచింది రుక్మిణి. పెద్ద బార్డర్తో ఉన్న నీలం పరికిణి, అదే కలర్ జాకెట్టు, మెడలో పులిగోరు పథకం, చెవులకి రింగులు, జూకాలు. నిలువుటద్దంలో తన ప్రతిబింబం చూసుకుని ఇదేంటమ్మా, పల్లెటూరు అమ్మాయి ముస్తాబు చేశావు. నాకు ఈ రింగులు జడగంటలు బాగోవు. ఈ పరికిణి కూడా అంతే. జడ విప్పేసుకుని బట్టలు మార్చేస్తాను, ఆ రింగులించుకుని జూకాలు తీసేస్తాను అంది శాంతి. టైం లేదు, నువ్వు మళ్ళీ మార్చి బయలుదేరడానికి అన్నాడు మాధవ్ చేతి వాచిలో టైం చూసుకుంటూ. అతనికి ఆ సంవత్సరమే చేతికి వాచి కొన్నాడు చంద్రశేఖరరావు.
అబ్బాయి ఎలా మాధవ్, సినిమాలో అంతా నన్నే చూస్తారు జంతువుని చూసినట్లు అంది శాంతి అతని వైపు తిరిగి చేతులు ఊపుతూ. నిన్ను చూడరు, నన్నే చూస్తారు. చూడు, నా షర్టు వీపు మీద ఓ బొమ్మ అంతే, మిగతా అంతా ఏ బొమ్మలు లేవు. ఈ షర్టు నాకు ఇష్టం కాదు అంటే వేసుకో బాబు అన్నారు, అంతే వేసేసుకున్నాను. నువ్వు ఆ ముస్తాబులో చాలా బాగున్నావు, రా పోదాం. మళ్ళీ టికెట్లు దొరుకుతాయో లేదో అసలు అన్నాడు మాధవ్ మంచం మీద కూర్చున్నవాడల్లా లేచి నించుంటూ. అప్పుడు చంద్రశేఖరరావు తహసీల్దారీ చేస్తున్నాడు. ముందుగా టిక్కెట్లు తీయమని బంట్రోతుని పంపించాడతను. అంతేకాదు, పిల్లల్ని జాగ్రత్తగా సినిమా అయిపోయాక తీసుకురా అని చెప్పాడు కూడా. అయితే సరే పద అంది శాంతి. ఇద్దరూ ఒకరి వెనక ఒకరు నడుస్తుంటే వీధి మలుపు తిరిగేదాకా వాళ్ల వైపే చూసింది రుక్మిణి. గమనించాడు మాధవ్. ఆ క్షణంలో ఆమె ఆ ఇద్దరూ తన బిడ్డలే అయి ఉంటే అనుకుంది. ఓసారి తానంత అదృష్టవంతురాలు కాదు కొడుకుని కనటానికి, కన్నవాడి కన్నా మిన్నగా మసులుకుంటున్నాడు మాధవ్ అనుకుంది. తాననుకున్నది అమాయకంగా మర్నాడు మాధవ్ వరండాలో ఉన్నాడన్న సంగతి మర్చిపోయి భర్తతో రుక్మిణి చెప్పడం విన్నాడు మాధవ్. తన తల్లిదండ్రులెవరో, ఇటువంటి తల్లిదండ్రుల కడుపున పుట్టడానికి తానెంతో అదృష్టవంతుడై ఉండాలి. పెంచిన ప్రేమ ఇంత గొప్పగా ఉన్నప్పుడు కడుపున పుట్టి ఉంటే ఇంకా తనను ఎంత గారం చేసేవారో అనిపించింది అతనికి. సినిమా హాలు వారింటికి దగ్గరే, వెనక వీధిలోనే. గబగబా నడుస్తూ రాయి తన్నుకుని ముందుకు పడబోయిన శాంతి చెయ్యి పట్టి ఆపాడు మాధవ్. టిక్కెట్లు తీసి వీరి కోసమే చూస్తున్న నౌకరు, ఆలస్యం చేశారేమిటి బాబు, ట్రయల్ పార్ట్ అయిపోతోంది అంటూ టికెట్లు మాధవ్ చేతిలో పెట్టాడు. శాంతి చెయ్యి పట్టుకుని గబగబా గేటు వైపు నడిచాడు మాధవ్. భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలటం, లావా ప్రవహించటం. తెరవైపు చూస్తూ శాంతి బాల్కనీలో కూర్చుంది. ఆమె పక్కన మాధవ్ కూర్చున్నాడు. ఎవరో వెనక కూర్చున్న వాళ్ళు అనుకుంటున్నారు ఆ పిల్ల తహసీల్దార్ గారి అమ్మాయి. అది స్త్రీ గొంతు. ఆ అబ్బాయే? పురుష గొంతు ప్రశ్నించింది. ఎవరో ఆ అబ్బాయిని పెంచుతున్నారట. అతన్ని అంకుల్ అని, ఆమెను ఆంటీ అని పిలుస్తాడట అబ్బాయి. స్త్రీ గొంతు మెల్లగా అంది. ఓ, అయితే ఏదో కథ ఉండి ఉంటుంది. తర్వాత నిశ్శబ్దం. సినిమాలో ఏదో హాస్యం. మాధవ్ జబ్బ మీద ఒక్కటి చరిచి కిలకిలా నవ్వింది శాంతి. ష్, అదిగో అదే తప్పన్నాను మాధవ్ ముక్కు మీద బీలించుకుని అన్నాడు మందలింపుగా. శాంతి సినిమాలు చూస్తుంది తరచుగా. వచ్చిన ప్రతి సినిమా చూస్తానని పేచీ పెడుతుంది. ఫ్రెండ్స్తోనో, తల్లిదండ్రులతోనో, లేక ఒక్క రుక్మిణితోనో వెళ్ళి చూసొస్తుంది. మాధవ్ వస్తే మరెవ్వరినీ పిలవదు, అతన్నే ప్రయాణం చేస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు కనీసం 4-5 సార్లన్నా పక్కన కూర్చున్న వాళ్ళ జబ్బా పచ్చడి చేస్తుంది. నువ్వు మధ్యలో కొట్టనంటేనే నీ పక్కన కూర్చుంటాం అంటారు స్నేహితురాళ్ళు. మాధవ్ కూడా అలాగే అని ఒప్పుకుంటుంది. కానీ మళ్ళీ మామూలే. మాధవ్ వచ్చాడంటే ప్రతిరోజు సినిమా చూడటమే. ప్లీజ్, ఆ సినిమా ఏమీ బాగోలేదు శాంతి, నువ్విలా సినిమాలకు రమ్మని వేధిస్తున్నావు. ఈసారి కాలేజీ సెలవులు వచ్చినా హాయిగా అక్కడే ఉండిపోతాను, ఇక్కడికి రాను అంటాడు మాధవ్. నేనే అక్కడికి వచ్చేస్తానంటుంది శాంతి. నువ్వు అంత పని చేస్తావు అంటాడు మాధవ్ గలగలా నవ్వేస్తూ. ఓసారి మాధవ్ వచ్చినప్పుడు శాంతి సిగ్గుపడడం, ఏడవడం, రుక్మిణి బతిమిలాడడం, మృదువుగా మందలించడం, హడావిడిగా నౌకర్లకి పనులు పురమాయించటం. ముందు తనకేమీ అర్థం కాలేదు. శాంతికి ఏమైంది, ఎందుకలా ఏడుస్తుంది? ఓసారి శాంతి వైపు అతను వెళ్ళబోతుంటే, నువ్వు అలా వెళ్ళకు మాధవ్ అంది రుక్మిణి. ఎందుకలా అతన్ని వెళ్ళవద్దందో ఆశ్చర్యపోయాడు మాధవ్. మరి కాసేపటికి ఇంటి నిండా బిలబిల ముత్తైదువులు చేరటం, కొత్త చాప, కొబ్బరి బొండం అర్థమైపోయింది మాధవ్కి. నెమ్మదిగా ఇంట్లోంచి బయటికి తప్పుకున్నాడు. తిన్నగా పార్కుకు చేరుకున్నాడు. టైము మధ్యాహ్నం 3 గంటలు. పార్క్ అంతా నిర్మానుష్యంగా ఉంది. వెళ్ళి గుబురుగా ఉన్న ఓ పొదచాటున నీడపరుచుకునే చోట కూర్చున్నాడు. అతనికేమిటో శాంతికి అతనికి దూరం పెరిగినట్లు, ఇద్దరి మధ్య ఇనుప తెరలు వాలినట్టు అనిపించసాగింది. రేపటి నుంచి శాంతి లంగా ఓణీలో ఆరిందాలా ముస్తాబవుతుంది. ఇదివరకట్లా అతని వెనక ఎటుపడితే అటు తిరగటానికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించరు. శాంతి ఇదివరకట్లా తన జబ్బగిల్లి, చేతులు కరిచి, చొక్కా పట్టిలాగి, చెవి గిల్లి అల్లరిగా ప్రవర్తించదు. తనకి దూరంగా, తనను తాకకుండా పొందిగ్గా కూర్చుంటుంది. తన వైపు కొంటె చూపులు చూడదు, చిలిపి నవ్వులు నవ్వదు. అనుకునేసరికి అతని మనసు అదోలా అయిపోయింది. ఎంతసేపు అక్కడ కూర్చోలేకపోయాడు. లేచి మళ్ళీ ఇంటివైపు నడిచాడు. ఇంకా ఎవరో ఒకరిద్దరు ముత్తైదువులు ఉన్నట్లే లోపల నుంచి నవ్వులు వినిపించడంతో వీధి గదిలో ఆగిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. 5-6 నిమిషాలు గడిచేసరికి వాళ్ళని వీధి గడప వరకు దిగబెట్టొచ్చిన రుక్మిణి, మన శాంతి పెద్దపిల్ల అయింది, నీ గురించి పట్టించుకోనే లేదు నేను. కాఫీ తాగావా అడిగింది రుక్మిణి. టేబుల్ దగ్గర ఏదో ఆలోచిస్తూ నిల్చున్న మాధవ్ వైపు చూసి నవ్వుతూ,
నేను వెళ్ళిపోతాను ఆంటీ, మళ్ళీ వస్తాను అన్నాడు. ఆమె పకపక నవ్వింది. బాగుంది, నువ్వు సిగ్గుపడుతున్నావులా ఉందేమిటి? మామయ్య ఊళ్ళో లేరు. వరలక్ష్మికి ఓ టెలిగ్రామ్ ఇయ్యి, వస్తుంది. మిగతా వాళ్ళకి ఉత్తరాలు రాయొచ్చు. నువ్వు టెలిగ్రామ్ ఇవ్వగలవు కదూ? శాంతి ఇలా అని వెంటనే రమ్మని అడిగింది గబగబా రుక్మిణి. తల వంచాడు మాధవ్. ఏమని టెలిగ్రామ్ రాయాలో అతనికి తెలియదు. వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇస్తానత్తయ్యా అన్నాడు నెమ్మదిగా తలెత్తి ఆమె ముఖంలోకి చూస్తూ. బాగుంది, గాబరా పడిపోతుంది. శాంతి పెద్ద మనిషి అయిందని ఇవ్వు. అడ్రస్ తెలుసుగా? లేకపోతే చూడు, మీ అంకుల్ టేబుల్ మీద ఎర్ర బైండు పుస్తకంలో అందరి అడ్రస్లుంటాయి. 4 కార్డుల మీద చెప్తాను. దగ్గర బంధువులు అనుకునే వారిని పిలవాలి అంది రుక్మిణి. ఆమె చెప్పిన అడ్రస్లు 4 కార్డుల మీద రాసి టెలిగ్రామ్ రాసుకున్నాడు మాధవ్. ఆమె 4 కార్డుల మీద రాయటానికి అరగంట పట్టింది. ఆ కార్డులు పట్టుకొని పోస్టాఫీస్ వైపు నడిచాడు మాధవ్. అతనికి శాంతిని చూడాలి, ఎలా ఉందో అనిపించింది. 4-5 సార్లు ప్రయత్నించాడు కూడా. ఆమె ఉన్న గదివైపు అతని అడుగులు పడి మళ్ళీ ఏదో సంకోచంతో వెనక్కి మళ్ళాయి. వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ మీ మామయ్య వచ్చే వరకు నువ్వు వెళ్ళటానికి వీల్లేదని రుక్మిణి ఖచ్చితంగా చెప్పటంతో మరేమీ అనలేకపోయాడు మాధవ్. శాంతిని ఎలా ముస్తాబు చేశారో ఓసారి చూడాలని అతనికి కోరికగా ఉంది. రాత్రి 8 గంటలైంది. నేను ఈ చప్పటి అన్నం తినను, ఆ పాయసం అసలే వద్దు అని పేచీ పెడుతోంది శాంతి. నా తల్లి కదూ, పులుపు కారం 2 రోజులు తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు, తినమ్మా బ్రతిమలాడుతోంది రుక్మిణి. పక్క గదిలో కూర్చుని అన్యమనస్కంగా పుస్తకం తిరిగేస్తున్న మాధవ్ చెవిన పడింది ఆ తల్లి కూతుళ్ల సంభాషణ. చిచి, నీదంతా పాతకాల పద్ధతి. అసలు నాకు ఇలా కూర్చోవటమే ఇష్టం కాదు. చూడు, నేనేదో పెద్దదాన్ని అయిపోయినట్లు. ఈ పైట అది నేను తీసేస్తాను అంది శాంతి. పోనీ పైట తీసేయలే, చీర కట్టబెట్టావెలా? లోపలి లంగా జాకెట్తో నిద్రపోమ్మా. అలాగే కానీ నాకు మసాలా గారెలు తెప్పించి పెట్టు. తినకూడదు, నా బంగారు తల్లి కదూ, నాకు నువ్వు పెట్టేవేమీ సహించవు. శాంతి గొంతు దుఃఖంతో జీరపోయింది. తర్వాత శాంతి ఏడుపు, రుక్మిణి ఓదార్పు. ఎందుకో మరి నిలవలేకపోయాడు మాధవ్. ఆ తల్లి కూతుళ్ళు ఉన్న గదిలోకి వెళ్ళాడు. మాధవ్ని చూసిన శాంతి గోడవైపు తిరిగిపోయి దోసిట్లో మొహం దాచుకుంది. తనేం తింటానంటే అదే పెట్టండి ఆంటీ, బజార్కెళ్ళి మసాలా గారెలు తేనా అని అడిగాడు రుక్మిణిని. ఇవాళొద్దు, దానికేం తెలుసు, చిన్నపిల్ల, ఏవో కావాలని అడుగుతుంది, అంత మాత్రాన పెట్టేస్తామా, జబ్బు చెయ్యదు అని. పోనీ శాంతి, కాసిని పాలు తాగి పడుకో ఇవాల్టికి అంది రుక్మిణి. శాంతి మాట్లాడలేదు. శాంతి ముఖం, పాదాలు, చేతులు పసుపు పోయటం వలన పచ్చగా ఉన్నాయి. తలలో కనకాంబరాలు, మల్లెలు, వీపు మీదకి జారింది మాల. అంతే చూశాడు మాధవ్. మళ్ళీ పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. మర్నాడు చంద్రశేఖరరావు గారు వచ్చారు. శాంతి ఏది కావాలంటే అది పెట్టు అని ఆర్డర్ జారీ చేశారు. ఇప్పుడేం చేస్తావు అన్నట్లు తల్లివైపు చూసి నవ్వింది శాంతి. ఇదేం అపురూపం అని గొణుక్కున్నా. వాళ్ళ బంగాళాదుంపల ఉల్లికూర, సాంబారు శాంతి కోరిక ప్రకారం వండి ఆ అమ్మాయికి పెట్టక తప్పలేదు రుక్మిణికి. మధ్యాహ్నం భోజనం అవగానే తన సంచి సర్దుకున్నాడు మాధవ్. ఉండు బాబు, ఇప్పుడు వెళ్ళిపోవడం ఏమిటి అన్నారు చంద్రశేఖరరావు. లేదు, వెళ్ళిపోతాను అన్నాడు మాధవ్. శాంతి పెద్ద మనిషి అవటం, బంధువులు రావటం, మాధవ్ని ఏవేవో ప్రశ్నలు వేయటం చంద్రశేఖరరావు గారికే ఇష్టం కాదు. 2 100 కాగితాలు ఆ అబ్బాయికి ఇచ్చి వెళ్ళమన్నారు. రుక్మిణికి, సీతకి, పాలేరికి అందరికీ చెప్పాడు. కానీ శాంతికి చెప్పలేదు వెళ్తున్నానని. మళ్ళీ 6 మాసాల తర్వాత చంద్రశేఖరరావు ఇంటికొచ్చాడు మాధవ్. చంద్రశేఖరరావు ఇదివరకటి ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మరొక ఊరిలో ఉన్నారు. ఆ ఊరు కొత్త. అనుకోకుండా ఓసారి వెళ్ళి అందరినీ చూడాలి అనుకున్నాడు మాధవ్. ఉత్తరం రాయకుండానే ప్రయాణమైపోయాడు. బస్ దిగి తహసీల్దార్ గారి ఇల్లు అని అడిగేసరికి అతనికి ఆ ఇల్లు దొరకడం ఏమంత కష్టం కాలేదు. వీధి గడపలో ఎదురైన శాంతి లంగా జాకెట్తో కనిపించింది మాధవ్కి. ఎందుకో తేలిగ్గా ఊపిరి పీల్చి వదిలాడు. ఉత్తరం రాయలేదే, వస్తున్నానని స్టాండ్కి ప్యూన్ని పంపేవాళ్ళం కదా అంటూ అతని చేతిలో బ్యాగ్ అందుకోబోయింది శాంతి పలకరింపుగా నవ్వుతూ. అప్పటికప్పుడు రావాలనిపించింది, వచ్చేశాను అంతే అని. డాడీ ఉన్నారా అని అడుగుతూ ఆమె పక్క నుంచి లోపలికి నడిచాడు. లేరు, మీ మామయ్య అనుకుంటున్నారు రోజు, వీడేమిటి మనల్ని మర్చిపోయాడా అని. వస్తానని ఉత్తరమైనా రాయకుండా వచ్చేశావు, మమ్మల్ని ఉన్న పళాన చూసేయాలనిపించిందా అంది రుక్మిణి. ఏపుగా, అందంగా, చిన్న మీసంతో, సంతోషంగా నవ్వుముఖంతో ఉన్న మాధవ్ వైపు తృప్తిగా చూస్తూ. అవునా ఆంటీ, ఓ చిన్న కోరిక, మా ఇద్దరిని మమ్మీ డాడీ అని పిలవరాదు, నువ్వు ఆంటీ అని పిలుస్తుంటే నాకేం బాగుండటం లేదు. కాఫీ గ్లాసు అతనికి అందిస్తూ అంది రుక్మిణి.
చిన్నప్పటి నుంచి నాకు అలా పిలవటం అలవాటు చేస్తే అలానే పిలిచేవాడిని. ఇప్పుడు నోరు తిరగదు. ఏమిటోలా ఉంటుంది. ఎలా పిలిస్తే ఏం? మీకన్నా నాకు ఈ ప్రపంచంలో ఆత్మీయులు ఎవరున్నారని అన్నాడు ఆమె చేతిలో కాఫీ గ్లాస్ తీసుకుంటూ. అతనికి ఈ మధ్య కాఫీ తాగటం అలవాటైంది. మాధవ్, మంచి సినిమా వచ్చింది, సరస్వతి టాకీస్కి వెళ్దామా? శాంతి అడిగింది అతను చెయ్యి పట్టి ఊపుతూ. అతను వెంటనే ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. ఇదివరకటిలా శాంతి తనతో సినిమాలకు షికార్లకు తిరిగితే బాగుంటుందా? తనేమో తెలియక అలా అడుగుతుంది. కానీ అత్తయ్య మామయ్య తనతో బయటికి ఆ అమ్మాయిని పంపిస్తారా అనే సందేహంతో. ఇంకా ఆ అబ్బాయి అడుగు పెట్టాడో లేదో, అప్పుడే సినిమా, దీనికి ఇంకా చిన్నతనం పోలేదు. అతను చెయ్యొదులు, వెళ్తావు సినిమాకు మందలించింది రుక్మిణి శాంతిని. చిన్నదాన్ని కాకపోతే మాధవ్, నేను పొడుగయ్యానా లావయ్యానా చెప్పు? నాకు ఈ మధ్య అమ్మ కస్టడీ లావైపోయింది, డాడీని అడుగుతాలే బుంగమూతి పెట్టింది శాంతి. అలాగే, సాయంత్రం అంతా కలిసి వెళ్దాం సినిమాకు అన్నాడు మాధవ్ నవ్వేస్తూ. ఆ రోజంతా అన్నం తినేప్పుడు గదిలో మంచం మీద బద్ధకంగా వాలి కనులు మూసుకున్నప్పుడు అతను వెంట వెంటే ఉంది శాంతి. నువ్వే సినిమాలు చూసావు? ఇన్నాళ్ళు రాకుండా ఎందుకుండిపోయావు? ఎలా చదువుతున్నావు? క్లాస్ వస్తుందా? అలాంటి ప్రశ్నలు వేస్తూ అతను పొడి పొడిగా జవాబులిస్తున్నాడు. నేను పెద్దదాన్ని అయిపోయానా మాధవ్? సుమారు 6 మాసాలైంది కదా నువ్వు నన్ను చూసి. నాలో వచ్చిన మార్పు ఏమిటో చెప్పు అడిగింది శాంతి. ఆమె అలా ప్రశ్నిస్తుందని ఊహించిన అతను కంగారు పడ్డాడు. ఆ ప్రశ్నకు ఏమని జవాబు చెప్తాడు? శాంతి కొంచెం ఒళ్ళు చేసి మిసమిసలాడుతూ, చూడటానికి ముచ్చటగా ఉంది. జాకెట్ లోపల జాకెట్, లంగా లోపల లంగా, మెడలో సన్నని గొలుసు, చెవులకు రింగులు. చాలా అందంగా ఉంది శాంతి. కానీ ఏమని చెప్తాడు? 2 నిమిషాలు అతని దగ్గర నుంచి జవాబేమీ రాకపోవటంతో అతని జబ్బపట్టి ఊపుతూ, చెప్పు మాధవ్, నేను లావయ్యానా? నాలో ఏం మార్పు వచ్చింది అడిగింది శాంతి. నాకే మార్పు కనిపించటం లేదు శాంతి, 12 ఏళ్ల అమ్మాయిలానే ఉంది అన్నాడు నవ్వుతూ మాధవ్. రెడీ అవు, సినిమాకు పోదాం. డాడీ క్లబ్ నుంచి ఏ రాత్రికి వస్తారో అంది శాంతి. ఇవాళ కాదు, రేపు వెళ్దాం. 4 రోజులు ఉంటానుగా, అందరం కలిసి వెళ్దాం అన్నాడు మాధవ్. చంద్రశేఖరరావు, రుక్మిణి తామిద్దరూ కలిసి సినిమాకు వెళ్ళటానికి అంగీకారం తెలపాలి. శాంతి వెళ్దామన్నంత మాత్రాన తను ఆమెను వెంటేసుకుని సినిమాకు వెళ్ళిపోకూడదు అనుకున్న మాధవ్ అలా ఆమెకు నచ్చజెప్ప చూశాడు. ఆహా, ఇవాళే వెళ్దాం. చిన్నపిల్లల మారం చేయకు శాంతి, నాకు తలనొప్పిగా ఉంది, రెస్ట్ తీసుకోవాలి అన్నాడు మాధవ్. అంతేనా? నిరుత్సాహపడిపోయింది శాంతి. రాత్రి 8 గంటల వేళ వచ్చిన చంద్రశేఖరరావు, ఇంతకాలం రావటం మానేసేవేమిటి బాబు అని పలకరిస్తూ మాధవ్ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని తల మీద ముద్దు పెట్టుకున్నాడు. సెలవులుండవుగా, అయినా చదువుకోవాలి అన్నాడు మాధవ్. మర్నాటి ఉదయం స్కూల్ ఎగ్గొట్టి మార్నింగ్ షోకి ప్రయాణమైంది శాంతి. మాధవ్, జాగ్రత్త, బాగా రష్గా ఉన్నట్టుంది. ఆ హాలు దగ్గర శాంతి చెయ్యి వదలకు అన్నాడు చంద్రశేఖరరావు. అసలు సినిమాకు వెళ్ళటమో మారటమో నిర్ణయించుకొని మాధవ్ని పిలిచి. అలాగే అన్నాడు మాధవ్. మాధవ్ శాంతి చెయ్యి పట్టుకోలేదు. శాంతే మాధవ్ చెయ్యి పట్టుకుంది. ఆమె స్పర్శ అతనికి ఏమిటోలా అనిపించసాగింది. ఆమె దగ్గరగా వస్తే దూరం జరుగుతూ వచ్చాడు. తిరిగి వచ్చేప్పుడు రిక్షాలో శాంతి చెబుతోంది, నేను 2 నెలల క్రితం అత్తయ్య గారింటికి వెళ్ళాను. అక్కడ నాకు ఓ మంచి ఫ్రెండ్ దొరికింది. అదెంత మంచిదో తెలుసా? నీ అంత మంచిది అని. నేనంత మంచివాడినా అన్నాడు మాధవ్ నవ్వుతూ. అవును, నువ్వు రవీంద్ర బావ కన్నా చాలా మంచివాడివి. రవీంద్రకు భలే గర్వం. ఎంబీబీఎస్ చదువుతున్నాడుగా, అప్పుడే డాక్టర్ పోజులు కొడుతున్నాడు. అతను ఎలా ఉంటే నాకేం, కానీ నాకు చదువు రాదని మొద్దునని హేళన చేస్తాడు మాధవ్. నేనేం చదివి ఉద్యోగం చేయక్కర్లేదులే అంటాను నేను. అప్పుడప్పుడు అత్తయ్య మందలిస్తుంది, దాన్ని అలా ఉడికించకురా రవి, దాని అందం పాట చాలు ఎవరన్నా ఎగరేసుకుపోవటానికి అని. నీకు అప్పుడే పెళ్లి చేసేయాలనుకుంటున్నారా అడిగాడు మాధవ్. చిచి, అప్పుడే నాకు పెళ్ళేమిటి? సిగ్గుపడింది శాంతి. ఇల్లు చేరే వరకు శాంతి తన అత్తయ్య గారి ఊరు, ముత్యంతో తన స్నేహం, ఆ పల్లెటూరులో తనకెంత హాయిగా గడిచిపోతుందో అంతా వరలక్ష్మి, రవీంద్ర, రామకృష్ణ వాళ్ళ మాటలే చెప్పింది శాంతి. ఎండముఖం ఎలా కందిపోయిందో చెబితే వినవు. కూతుర్ని చూస్తూ బాధగా అంది రుక్మిణి. తర్వాత ఇద్దరికీ కొసరి కొసరి వడ్డన చేసింది. మాధవ్ చదువుకుంటూ డాబా మీద గదిలో కూర్చున్నాడు. శాంతి తన గదిలో నిద్రపోయింది. శాంతి పెద్ద పిల్ల అయింది కనుక తనతో ఆమెను ఎక్కడికి పంపించరనుకున్న మాధవ్ అంచనా తప్పైంది. శాంతి మామూలు చదువుతోనే మాట్లాడుతుంది. రుక్మిణి, చంద్రశేఖరరావు కూడా తామిద్దరి మధ్య ఎటువంటి అభ్యంతరాలు పెట్టలేదు. శాంతి మీద మాధవ్కి అదొక రకమైన ఇష్టం ఏర్పడింది క్రమంగా. ఆమె మంచి మనసు కలది.
పసిపిల్లల నిర్మలంగా ప్రవర్తిస్తుంది. అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. కమ్మగా శ్రావ్యంగా పాడుతుంది. ఇది అతని అభిప్రాయం. ఎంత దగ్గరగా తిరిగినా పార్కులో, సినిమాలో, ఇంట్లో తామిద్దరికీ ఏకాంతం ఎన్నోసార్లు లభ్యమైనా ఎప్పుడూ హద్దులు మీరలేదు. మాటల్లో, ప్రవర్తనలో కూడా చాలాసార్లు అడగాలనుకున్నాడు తన మీద ఆమెకు ఎటువంటి అభిప్రాయం ఉందో అని. కానీ అడగలేకపోయాడు. ఎప్పుడు వెళ్ళినా ఆమెకు కానుకగా గాజులు, చెంపపిన్నులు, రిబ్బన్లు, జాకెట్ పీసులు, స్వీట్లు ఏవో ఒకటి కొని తీసుకువెళ్ళేవాడు. చంద్రశేఖరరావు గారికి అతనికి ఎటువంటి అనుబంధమో అతనికి తెలియదు. కానీ ఏ తండ్రి ఏ కొడుకు పైన చూపించిన ప్రేమ, వాత్సల్యం అతను మాధవ్ పట్ల చూపిస్తాడు. మాధవ్కి డబ్బు ఇబ్బంది ఏమిటో ఎప్పుడూ తెలియదు. అతని ఖర్చులకి పుష్కలంగా చంద్రశేఖరరావు డబ్బిస్తున్నాడు. అతని ఫ్రెండ్సు ఫీజులు కట్టడం కష్టమైందని, నోట్సులు, పుస్తకాలు కొనడానికి డబ్బు లేదని అన్నప్పుడు జాలి పడేవాడు. చంద్రశేఖరరావు వచ్చినప్పుడు చెప్పేవాడు, నా ఫ్రెండ్ ఒకడు ఇలా ఇబ్బంది పడుతున్నాడు అంకుల్ అని. అతనెంతో డబ్బు మాధవ్కి ఇచ్చి అతనికి ఇవ్వు అనేవాడు. అలా అతను ఇచ్చిన డబ్బే ఇచ్చేవాడు. కానీ తనకని చంద్రశేఖరరావు ఇచ్చిన డబ్బుతో దానాలు చేసేవాడు కాదు. ఎప్పుడన్నా అలా ఇవ్వాలని మనసుకి అనిపించినా వెంటనే అనుకునేవాడు, తనకు దయాధర్మ భిక్షగా అతను ఇచ్చే డబ్బు మరొకరికి ఇవ్వటానికి తనకేం హక్కుంది అని. శాంతికి ఇవి కొని తెచ్చానంకుల్, ఇంత డబ్బయింది అని చెప్పేవాడు మాధవ్ చంద్రశేఖరరావుకి. నేను లెక్కలు అడిగానా బాబు, చేసిన ప్రతి ఖర్చు చెబుతావు అని నవ్వేవాడతను. మాధవ్ వెళ్ళిపోయేప్పుడు తనకు కావాల్సినవి లిస్టు రాసిచ్చి, నువ్వు వచ్చేప్పుడు మర్చిపోకుండా ఇవన్నీ తేవాలి చెప్పేది శాంతి. అలానే తెచ్చేవాడు మాధవ్. సంతోషించేది శాంతి. ఆమె చేత పాటలు పాడించుకుని వినేవాడు మాధవ్. ఉద్యోగం అయ్యాక మొదటి జీతంతో చంద్రశేఖరరావు గారికి, రుక్మిణికి బట్టలు కొని తెచ్చి వాళ్ల పాదాలు తాకి నమస్కరించాడు మాధవ్. చంద్రశేఖరరావు కనులు చెమ్మగిల్లాయి ఎందుకనో. నాకేమీ తేలేదు బుంగమూతి పెట్టింది శాంతి. వచ్చే నెల జీతంతో నీకు పట్టుచీర కొనిస్తాను అన్నాడు మాధవ్. తనకు అతను కొనబోయే చీర రంగు, అంచు, బుట అన్నీ ఎలా ఉండాలో చెప్పింది శాంతి. ఆమె కోరిన చీర తీసుకుని 2వ తేదీ ఆదివారం పట్టం వలన విచ్చేశాడు మరుసటి నెలలో మాధవ్. ఆ చీర కట్టి సినిమాకు ప్రయాణమైంది శాంతి. సినిమాకు పట్టుచీర ఏమిటి శాంతి, రేపు ఉదయం గుడికి వెళ్ళు అంది రుక్మిణి. రేపు ఉదయాన్నే మాధవ్ వెళ్ళిపోతాడట, ఆ చీరలో నన్ను మాధవ్ చూడొద్దు అంది శాంతి. సినిమాలో నెమ్మదిగా గుసగుసగా అడిగింది శాంతి. ఈ చీర కట్టుకుంటే నాకు అందం వచ్చిందా, నేను కట్టుకోవటం వలన చీరకు అందం వచ్చిందా అని. నువ్వు కట్టడం వలన చీరకి అందం వచ్చింది అనేశాడు మాధవ్. నువ్వు నాకు చీర తెచ్చావు సరే, నీకు నేనేమివ్వాలి, నీకేం కావాలి మాధవ్ అంది. నాకేమి వద్దు అన్నాడు మాధవ్. అలా కాదు అడగాలి అంది శాంతి. ఇప్పుడు కాదు ఎప్పుడో అడుగుతాలే అన్నాడు మాధవ్. అప్పటికతను ఆమెనేమీ కోరాలనుకోలేదు. ఆమె తల్లిదండ్రులకు రవీంద్రకి ఇవ్వాలని ఉంది. తను గ్రహించాడు. శాంతికి మాత్రం రవీంద్ర మీద మంచి అభిప్రాయం లేదు. అతనికి తెలుసు. శాంతి అతనితో అప్పుడప్పుడు అనేది, మాధవ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు శాంతంగా హుందాగా ఉంటావు. మా బావ అలా కాదు, డాబు, దర్పం, పొగరును. అతనేదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్లు అహం జాస్తి. ఎదుటి వాళ్ళని పేడపురుగుల్ని చూసినట్టు చూస్తాడు. అత్తయ్య వాళ్ళ ఊరు, పొలాలు, పాలేరు కూతురు ముత్యం అంటే నాకెందుకో ఇష్టం, అందుకని ఆ ఊరు వెళ్తాను. కానీ బావంటే నాకు అసహ్యం అనేది విని నవ్వి ఊరుకునేవాడు మాధవ్. ఇంకా ఎన్నెన్నో జ్ఞాపకాలు కలగా పులగంగా. తెల్లవారుజామున చిన్న కునుకు పట్టిందంటే ఉదయం పని మనిషి వచ్చి తలుపు తట్టడంతో మెలకు వచ్చేసింది. కళ్ళు నులుముకుంటూ లేచి తూలుతూ వెళ్ళి తలుపు గడియ తీశాడు మాధవ్. ముఖమేం బాబు అలాగుంది, జ్వరం వచ్చిందా పలకరించింది పని మనిషి సత్యమ్మ. అవును అని పొడిగా జవాబిచ్చి గోడకు తగిల్చిన అద్దంలో ముఖం చూసుకున్నాడు. నిద్ర లేమి అలసట వల్ల ముఖం పీక్కుపోయింది. మళ్ళీ బద్ధకంగా మంచం మీద వాలిపోయాడు మాధవ్. వీడు వెళ్ళిపోయాడని తెలిసే రుక్మిణిని అడిగాడు చంద్రశేఖరరావు. ఇలా అడగటం ఇది 4వసారి. వెళ్ళిపోయాడని చెప్పాను కదా, సోదెమ్మకు కబురు చేశాను కూడా. ఓ పూట ఆగి వెళ్ళమని బ్రతిమలాడాను. కాస్త మిక్చరు, మైసూర్ పాకు చేయించిద్దామనుకున్నాను. బ్యాంకు నుంచి వచ్చాక 4 రోజులు తింటాడని. పాడు ఊరు, ఏమీ దొరకవు, వెళ్ళిపోయాడు. మాధవ్ వెళ్ళిపోయినందుకు బాధ వ్యక్తం చేసింది రుక్మిణి. వాడలా అడుగుతాడని నేను ఊహించలేదు, కలనన్నా అనుకోలేదు. నేను అనుకున్నాను మాధవ్కి శాంతి అంటే చాలా ఇష్టమని గ్రహించాను. కానీ రవీంద్రకి శాంతినిచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశం గ్రహించి అలా అడగలేడు అనుకున్నాను అంది రుక్మిణి. ముందు వాడికి తొందరగా పెళ్లి చేసేయాలి, ఏ కులం పిల్లన్నా సరే. శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ అన్నాడు చంద్రశేఖరరావు. బాగుంది,
తాను అసలు జీవితంలో పెళ్లి చేసుకోనని చెప్పి వెళ్ళాడు. ఎలా చేస్తారు? ఏ కులం పిల్లనన్నా తెచ్చి చేసేయటానికి అతనేం చిన్నపిల్లాడా? నేను వాడిని పెంచి పెద్ద చేశాను. నా మాట యందు వాడు గౌరవం ఉంచాలి. అది వాడి వ్యక్తిగత విషయం. 100 ఏళ్ల జీవితం. పెళ్లి విషయంలో అతన్ని నిర్బంధించకూడదు. అయినా వాడికేం తక్కువని ఏదో పిల్లని కట్టుకోవటానికి? రవీంద్ర గురించి ఏమో అనుకుంటారు. మాధవ్ మంచి పిల్లవాడు. మాధవ్కే శాంతిని. రుక్మిణి, చంద్రశేఖరరావు గర్జనతో ఆ పై మాట ఆమె పెదవుల వెనకే ఆగిపోయింది. శాంతిని రవీంద్రకే ఇస్తాను. ఇది నా మారని నిర్ణయం. వెధవ, వాడిని అస్సలు ఇంటికి తీసుకురావటమే పెద్ద పొరపాటైపోయింది. నీ నుంచే నువ్వే వాడిని ఇంటికి తెమ్మని వేధించావు. వాడు రాకపోకలు సాగించి శాంతి మీద అటువంటి అభిప్రాయం ఏర్పరచుకోవటం కూడా నువ్వు ఇచ్చిన చనువే. ఇద్దరిని ఎటుపడితే అటు వెళ్ళటానికి అంగీకరించావు. వాళ్ల స్నేహానికి ప్రోత్సహించావు. ఏమండి, మీరేం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నాను. నా చెల్లెలి కొడుక్కి శాంతినివ్వటం నీకు ఇష్టం లేదు. నీ ఉద్దేశం గ్రహించే వాడు నన్నలా అడగటానికి సాహసించాడు. సాహసం ఏమిటండి? సాహసం కాకపోతే ఎవరో దిక్కులేని వాడిని చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోజకుణ్ణి చేస్తే ఇంటి అల్లున్నైపోతానంటాడా? పోన్లేండి, ఏదో చిన్నవాడు అడిగాడు, కాదన్నాం, వెళ్ళిపోయాడు, సరిపోయిందిగా. దాని గురించి మీరెందుకలా మతిపోగొట్టుకుంటారు? మతిపోవటమా, పిచ్చెత్తటమా? చిచి, ఎలా అడిగాడు? వాడలా అడిగినప్పుడు నా గుండెల్లో బగ్గున మండిపోయింది తెలుసా? వాడి చేత మీరు అంకులని పిలిపించుకోవటం తప్పు. డాడీ అని పిలిపించుకోవాల్సింది. నిజమే. ఏమిటో అలా పిలిపించుకోవటానికి అప్పట్లో సిగ్గుపడ్డాను. ఇప్పుడు వాడు అసలైన అల్లున్నైపోదామనుకున్నాడు. వాడికి అటువంటి అభిప్రాయం రాకూడదు. వాడిలో శాంతి మీద అటువంటి కోరిక లేకుండా, అటువంటి అభిప్రాయం లేకుండా చెయ్యాలి. ఎలా? అలసటతో పీక్కుపోయిన కనులు రెండు చేతి వేళ్లతో గట్టిగా నిలుముకున్నాడు చంద్రశేఖరరావు. ఓ వయస్సు వచ్చిన తర్వాత అయినా వాళ్ళని మనం ఫ్రీగా వదలకుండా ఉండాల్సింది. అన్నా చెల్లెళ్ళలా తిరుగుతున్నారు అనుకుని ఉంటారు మీరు. అలా కాక మరెలా తిరిగారంటావు? వాడికేదో దుర్బుద్ధి పుట్టింది. సడన్గా అడిగేశాడు. ఇంకా మన ఇంటికి రావద్దని ఉత్తరం రాసేయి. బాగుంది. అడిగాడు, లేవదీసుకుపోలేదుగా. అడిగి మన ఇష్టానికే వదిలాడు. శాంతి అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. అది మాధవ్ని పెళ్లి చేసుకుంటానని మిమ్మల్ని అడిగిందనుకోండి, అప్పుడెలా ఆలోచిస్తారు? ఇలానే మాధవ్ని మగపిల్లాడనుకొని శాంతి పెంచుతున్న అమ్మాయి అనుకొని ఓసారి ఆలోచించండి. మీ కొడుక్కి ఇష్టమైన అమ్మాయితోనే పెళ్లి జరిపించాలని అనుకోరు? నిదానంగా నెమ్మదిగా అడిగింది రుక్మిణి. అది అడిగినా వాడడిగినా నా సమాధానం ఒక్కటే, వాళ్ళిద్దరికీ పెళ్లి జరగకూడదు, అంతే అన్నాడు చంద్రశేఖరరావు. పోనీ పుణ్యం కట్టుకోండి, ఆ అబ్బాయి జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాట. అది కూడా అలాగే అంటే ముందు మనం ఏ ఆశ్రమానికో పోవటం మంచిది. ఇద్దరు అలాగే పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోని చావని. కానీ వాళ్ళిద్దరికీ పెళ్లి మాత్రం జరగనివ్వను. వాళ్ళేమన్నా తెగిస్తే వాళ్ళని చంపి నేను చేస్తాను. అబ్బా, అంతవరకు ఎందుకండి? ఓలా చేద్దాం. ఏమిటది? ఆమె ముఖంలోకి చూస్తూ ప్రశ్నించాడు చంద్రశేఖరరావు. శాంతి నిన్ను పెళ్లి చేసుకోవటానికి అంగీకరించలేదని మాధవ్కి రాసేద్దాం. వాడికి ఏదన్నా మంచి సంబంధం చూడమని శర్మగారికి చెప్పండి. శర్మ చెబుతున్నాడు 4-5 మంచి సంబంధాలున్నాయని. వెళ్ళి చూసి రావాలని అనుకుంటున్నాను. వీడిలా అడిగేసరికి మతిపోయింది. శాంతి అభిప్రాయం కనుక్కునే మనల్ని అడిగాడేమో. అది వాడితో తనకు ఇష్టమని చెప్పిందేమో. చిచి, ఎంత పని జరిగిపోయింది. వాళ్ల మనస్సులు అపవిత్రమైపోయాయి. శాంతిని పంపించేయమని వరలక్ష్మికి రాయండి. లేకపోతే మీరు వెళ్ళి తీసుకొచ్చేయండి. వరలక్ష్మిని అడిగేయండి, రవీంద్రకు శాంతిని చేసుకుంటావా అని. అయినా ఆ అబ్బాయి గురించి ఏమేమో అనుకుంటారు. అతనికి శాంతిని ఇవ్వటమంటే నాకేదో భయంగానే ఉంది. మరేం భయం లేదు. పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయి. అయితే అడిగియకూడదు. ఆమె ఏమీ అనదు. మీరు అడగరు. ఎన్నాళ్ళిలా? అయినా పెళ్లి వయసు వచ్చింది కదా. ఎంత తొందరగా పెళ్లి జరిపిస్తే అంత మంచిది. రేపే వెళ్తాను. శర్మన్ కూడా తీసుకువెళ్తాను. మాధవ్ గాడికి కూడా ఏదో నాకు నచ్చిన సంబంధం సెటిల్ చేసేస్తాను. అలాంటి అవివేకపు పని మాత్రం చేయకండి. శాంతిని ఇవ్వటం ఇష్టం లేనప్పుడు వాడికి నచ్చజెప్పండి. మరో సంబంధం చేసుకోవటానికి ఒప్పించండి. అంతేకాని మీకు నచ్చిన సంబంధం సెటిల్ చేసేయటం ఏమిటి? నవ్వింది రుక్మిణి. నచ్చచెప్పటమా? నాన్సెన్స్. పెద్దవాడయ్యాడుగా, నా మాట ఎలా వింటాడు? అయినా వాడితో ఇంకా పెళ్లి విషయం నేను మాట్లాడదలుచుకోలేదు. సంబంధం కుదిర్చాకే మాట్లాడటం, అంతే. ఏదో చెయ్యండి బాబు. ఓసారి శర్మగారిని రమ్మని కబురు చెయ్యనా? అన్నాడు చంద్రశేఖరరావు. మాధవ్ శాంతిని పెళ్లి చేసుకుంటానని అడిగిన దగ్గర నుంచి అతని మనసు పాడైంది. శాంతి పట్ల అతనికి అలాంటి అభిప్రాయం రావటమే అతనికి బాధగా ఉంది. మాధవ్ చేత డాడీ అని పిలిపించుకోవాల్సిందని అప్పటికే 1,00,000 సార్లు అనుకున్నాడు చంద్రశేఖరరావు.
ఇంకా శాంతినే పెళ్లి చేసుకుంటానని మాధవ్ మొండిపట్టు పడితే అతనికి తనకి ఉన్న అనుబంధం ఏమిటో చెప్పెయ్యాలి. తను జీవితకాలంలో ఎప్పుడూ చెప్పకూడంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు గత్యంతరం ఉండదు. అతనెవరో, అతని పుట్టు పూర్వోత్తరాలేమిటో తెలుసుకుంటే తప్పక అభిప్రాయం మార్చుకుంటాడు. శాంతికి వాడికి మధ్య ఉత్త స్నేహము, అభిమానము, ప్రేమ మాత్రమే ఉంటే పర్వాలేదు. అంతకు మించి కాబోయే భార్యాభర్తలమే కదా అని ఏమాత్రం అడుగు ముందుకు వేసినా తానందుకు దోషవుతాడు. ఇలా అతనికి రాత్రి పగలు ఒకటే ఆలోచనలు. స్థిమితం కోల్పోయాడు చంద్రశేఖరరావు. అతని మనస్సంతా పాడైపోయింది. ముత్యం పగడంలా ఉంటారండి మీ పిల్లలు, మీరు చాలా అదృష్టవంతులు అని ఎవరన్నా అంటే పొంగిపోయే చంద్రశేఖరరావు ఆ పిల్లల గురించి ఆలోచించి ఇప్పుడు నలిగిపోతున్నాడు. పాలేరు చంద్రశేఖరరావు గారు రమ్మంటున్నారని చెప్పటంతో గావంచ విప్పి పంచ కట్టుకుని, లాల్చి తొడుక్కుని, జరీ కండువా మెడ చుట్టూ జరీ అంచులు అందంగా కనిపించేలా చుట్టుకుని, నల్లద్దాల కళ్ళజోడు పెట్టుకుని, అద్దంలో ఓసారి ముఖం చూసుకుని, బట్టతల ఓ మారు చేత్తో రాసుకుని, ఏమేవ్ తహసీల్దార్ గారు కబురు పెట్టారు, వెళ్ళొస్తాను, తలుపేసుకో, నా కోసం చూడకు, భోజనం చేసేయి. పెరట్లో నూతి పళ్ళెం మీద పని మనిషి తోమిపెట్టిన గిన్నెలు కడుగుతున్న భార్యకు వినిపించేలా చెప్పి పదవోయ్ అంటూ తనను పిలవటానికి వచ్చిన పాలేరు వెనక నడిచాడు శర్మ. కథ కొనసాగుతుంది.